నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. చైత్రమాసం వస్తోంది. చైత్రమాస ప్రారంభమే వసంత నవరాత్రులతో ప్రారంభమవుతుంది. దుర్గాదేవి, విశేషంగా దుర్గాదేవిని ఆరాధించడం ఈ 9 రోజులు కూడా జరుగుతుంది. 9వ రోజు అట్టహాసంగా శ్రీరామనవమి వేడుకల్ని జరుపుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఈ వసంత నవరాత్రుల గురించి ఒక్కసారి దీనికి ఉన్నటువంటి వైశిష్ట్యం ఎలా జరుపుకోవచ్చు? ఇప్పటిదాకా మాకు ఎప్పుడు ఆనవాయితీ లేదండి, ఎప్పుడు జరుపుకోలేదు, మరి మేము చేసుకోవచ్చా, అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చా అన్న డౌట్ ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. ఎవరెవరు చేసుకోవచ్చు, ఎలా చేసుకోవాలి ఇత్యాది విషయాలు. అమ్మవారి యొక్క ఆరాధన చేసేటువంటి వారికి కొన్ని నవరాత్రులు, ఉదాహరణకి వసంత నవరాత్రి, తర్వాత ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి శరన్నవరాత్రి, ఋతువుల పేర్లే నవరాత్రులుగా మారుతున్నాయి చూడండి. అలాగే ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు, అందులో వారాహి అమ్మవారిని ఎక్కువ కొలుస్తూ ఉంటారు. అలాగే మనకి మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు. ఇలా అమ్మవారిని ఎక్కువగా మనం ఈ నవరాత్రుల్లోనే ఆరాధన చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఈ ప్రతి మాసంలోనూ ఋతువుకి సంబంధించినటువంటి మార్పులు ఉంటాయి. మీరు గమనించండి, అమ్మవారు ప్రకృతి స్వరూపిణి. ఆ ప్రకృతి, మన పూర్వపు ఋషులు ఎంత గొప్ప విజ్ఞానము అంటే, ప్రకృతితోటి మనం ఎలా మమేకం అవ్వాలి అనేటువంటి దాన్నే ఈ వ్రతాలు, పూజలు, హోమాలుగా చేర్చి మన జీవితంలో భాగస్వామ్యం చేశారు. వాటిని ఈ వసంత ఋతువు అనేటువంటిది చైత్ర వైశాఖ మాసాలు ఉంటాయి. అందులో ఇవి రెండు కూడా ప్రకృతి అప్పుడు ఏమవుతుంది, కొత్తగా ఆకులు చిగురుస్తూ ఉండడము, అలాగే ఎక్కువగా పుష్పాలతోటి వాటితోటి శోభిల్లుతూ ఉండడం. ఇలా అయితే ఈ 9 రోజుల్లోనూ ఈ మార్పు ప్రకృతిలో ఎక్కువ గమనిస్తూ ఉంటాం. అలాగే శరత్కాలంలో వచ్చేటువంటి నవరాత్రుల్లో మరలా ప్రకృతిలో మార్పులు, మాఘమాసంలో చివర్లో శశర ఋతువు కాబట్టి అక్కడ ఆకులు రాలడం, అంటే ప్రకృతి పరిణామ క్రమాన్ని అంతటినీ కూడా అమ్మవారి యొక్క నవరాత్రుల రూపేణ వీళ్ళు గుప్తం చేసి ఉంచారు. ఇక్కడ మొట్టమొదటి మాసంలో, చైత్ర మాసంలో చెట్లు చిగురిస్తాయి. అలాగే శరత్కాలంలో అదే శరన్నవరాత్రులు కాబట్టి ఆ వృక్షాల తాలూకు మార్పులు అందులో కనబడుతూ ఉంటాయి. ఆషాఢ మాసం విపరీతమైనటువంటి ఎండలతోటి ఆకులు రాలు కాలము లేదా మాడిపోతూ ఉంటాయి. అలాగే చివరిదైనటువంటి మాఘమాసం శిశిర ఋతువులు ఆకులు రాలిపోతుంటాయి. అంటే చూడండి, 4 రకాలైనటువంటి పరిణామ క్రమాలని నవరాత్రుల్లో పెట్టి ప్రకృతి స్వరూపిణియే అమ్మవారు అనేటువంటి దాన్ని మన పూర్వపురుషులు చెప్తారు. అందుకనే మనం చాలా మంది ఏమనుకుంటాం, అమ్మవారిని మనం 9 రోజులు నవరాత్రులు చేయాలంటే ఫస్ట్ మన దృష్టి అంతా కూడా 9 రోజులు ఎలా చేయాలి, కలశం పెట్టాలా, ప్రసాదాలు చేయాలా, ఏ రోజున ఏ రూపంలో ఆరాధించాలి, ఇటు వెళ్ళిపోతాం. కానీ అంతర్లీనంగా ఉండేటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకోము. ఈ చైత్ర మాసంలో ఉండేటువంటి పూజాధికాల్లో ఎక్కువ చెట్లు కనబడుతూ ఉంటాయి అమ్మవారివి. అలాగే శరత్కాలంలో అమ్మవారి యొక్క ప్రతిరూపాలు పెడుతూ ఉంటారు. అలాగే గుప్త నవరాత్రుల్లో ఒక రకమైనటువంటి ఆరాధన, అలాగే శ్యామలా నవరాత్రులు ఒక రకమైనటువంటి ఆరాధన. అందులోనూ చైత్రము, వసంతము అనేటువంటి మాటలోనే చాలా శోభ కనబడుతూ ఉన్నది. ఈ మాసంలోనే మహానుభావుడైనటువంటి రాముని యొక్క జననం కూడా జరిగింది. రామ నవమి కూడా ఉంటుంది. అలాగే ఈ వసంత పంచమి అమ్మవారి యొక్క పుట్టినరోజు, సరస్వతీదేవి యొక్క పుట్టినరోజుగా కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి వసంత నవరాత్రులు ఏం చేయాలండి అంటే, ఒకటి, ఈ వసంతంలో ఎక్కువగా వేప వృక్షాలకి పూజలు చేస్తూ ఉంటారు. అలాగే వేప వృక్షమే కొన్ని గ్రామాలకి గ్రామ దేవతగా కూడా ఉంటూ ఉంటారు. ఎవరైతే ఈ వసంత పంచమి చేయదలుచుకున్న వారు ఉన్నారో వారు చక్కగా అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి, మరి ముఖ్యంగా గ్రామ దేవత యొక్క ఆలయానికి వెళ్ళి, చాలా మంది దేవతలు పాల్గొన మాసంలో పుట్టింటికి వస్తారు, వాళ్ళు తీసుకొస్తారు. అలాగే మరలా జనవరి నెలలో తీసుకొస్తారు. ఇలా తర్వాత చైత్రంలో ఉగాది తర్వాత ఉగాదికి తీసుకొస్తారు. ఇలాగా ఆయా దేవతల్ని అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఒక శాస్త్రం ఏం చెప్పింది అంటే, మనకి అమ్మవారి ఊర్లో ఉన్న రోజుల్లో ఊరు పొలిమేర దాటకూడదు అంటారు. ఇది ఎక్కువ పల్లెటూరులో చూస్తాం మనం, ఎక్కువ మంది పాటించం. కానీ అమ్మవారు ఎప్పుడైనా సరే పుట్టింటికి వచ్చినప్పుడు ఎవరు పొలిమేరలు దాటి వెళ్ళరు, ఎందుకంటే అమ్మవారు తిరుగుతూ ఉంటుంది అని ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోతారు. ఇవన్నీ ఎందుకు కట్టుబాట్లు పెట్టారు? ఆయా కాలంలో ఆయా అమ్మవార్లని మనం ధ్యానం చేయాలి, అమ్మవారి యొక్క ప్రతిరూపాలని పూజించాలి.
అందుకనే చక్కగా ఈ 9 రోజుల్లో కూడా ఇన్ని నైవేద్యాలు ఇవన్నీ సరే అవన్నీ మనం ఎలాగో చేస్తాం, అలా కాదు కానీ ప్రకృతి రూపంలో ఉండేటువంటి నూతన ఉత్సాహంతో వచ్చేటువంటి ఈ వసంత ఋతువులో ఉన్నటువంటి అమ్మవారు ప్రకృతి స్వరూపిణిగా మనం పూజ చేసుకోవాలి. ఈ 9 రోజులు కూడా చక్కగా సాయంకాలం ప్రదోష కాలంలో ఈ దేవీ ఖడ్గమాల గాని, మణిద్వీప వర్ణన గాని, లలితా సహస్రనామం గాని పారాయణ చేసుకుంటూ అమ్మవారిని అర్చన చేయాలి. అలాగే ఇందులో 5వ రోజు పంచమి తిథి కాబట్టి సరస్వతీ దేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయమన్నారు. సరస్వతీ దేవి యొక్క ఆరాధన చేయాలి అంటే ఈ పంచమి రోజునే బాసరలో అమ్మవారికి అభిషేకం కూడా చేస్తారు విశేషంగా. కాబట్టి ఇవన్నీ కూడా మనం పాటిస్తూ ఉంటే ముఖ్యంగా ప్రకృతితోటి మనం మమేకం అవ్వాలి అనేటువంటిది విషయం. ప్రత్యేకించి నవరాత్రులు చేసేవాళ్ళు ఇప్పుడు ఆడవాళ్లే మేజర్ గా చేస్తూ ఉంటారు. నవరాత్రులు అయితే మరీ విశేషంగా ఆడవాళ్లే చేస్తూ ఉంటారు కాబట్టి మరి ఋతుక్రమం వచ్చిందండి, మేము ఆఖరి 3 రోజులు చేసుకోవచ్చా, మధ్యలో 3 రోజులు చేసుకోవచ్చా, మొదటి 3 రోజులు చేసుకోవచ్చా, ఇట్లా రకరకాల క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దానికి మీ ఆన్సర్ చేయొచ్చండి. ఇందులో 9 రోజులు కలశ స్థాపన చేసేటువంటి పూజాధికారులు చేసేవాళ్ళు చేసుకోవచ్చు, నైవేద్యాలు అవి పెట్టుకుంటారు. ఈ 9 రోజులు దీక్ష చేయలేనటువంటి వారు పంచాహ్నిక దీక్ష చేస్తారు, 5 రోజులు చేస్తారు. 5 రోజులు చేయలేనటువంటి వారు త్రిరాత్ర వ్రతం అనేటువంటి దాన్ని ఆచరిస్తారు, సప్తమి అష్టమి నవమిలో చేస్తారు. అదైనా చేసి ఇవేమి చేయలేనటువంటి వారు ఏకరాత్ర దీక్ష చేస్తారు. అంటే నవమి తిథి రోజున అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవచ్చు. ఇలా ఎవరికి అవకాశం ఉన్నంత వరకు వారు అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చు. అప్పుడు విశేషంగా చేయాలి అంటే ఉగాది నుంచి మొదలై అటు నవమి వరకు అంటే శ్రీరామనవమి వరకు ఉంటుంది కాబట్టి ఒక్క రోజు అయితే ఇద్దరు ఉగాది రోజు, పంచమి లేదా నవమి అలా చేసుకోవచ్చు అండి. చేసుకోకూడదు. నేను అనేది ఒక్క రోజే అయితే ఒక్క రోజు చేసుకోవడానికి కూడా నవమే చేయాలి తప్పితే పంచమి చేస్తాము ఉగాది నాడు చేస్తామంటే కుదరదు. దానికి లెక్క ఉన్నది. ఆశ్వీజ మాసంలో అమ్మవారి యొక్క ఆరాధన చేసేటప్పుడు ఏ నియమావళి మనకి చెప్పబడి ఉన్నదో మిగతా నవరాత్రుల్లో కూడా అదే రకమైనటువంటి నియమావళి. అందులో అమ్మవారికి నవరాత్ర దీక్ష, పంచరాత్ర దీక్ష, పాంచాహ్నికం లేదా త్రిరాత్ర వ్రతం, సప్తమి అష్టమి నవమి, ఏకరాత్ర దీక్ష అంటే నవమే చేయాలి. తప్పితే మనకి ఇష్టం వచ్చిన ఓ రోజు చేస్తానంటే అది సాగదు, అది విరుద్ధం కుదరదు, చేయకూడదు. రైట్. అంటే మరి కుదరని పక్షంలో ఎలాగండి, ఒక రోజు నవమి రోజు లాస్ట్ రోజున చేసుకోవాలి, అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోవాలి. రైట్, అద్భుతం. అయితే ఇది సాయంత్రం మాటలు చేసుకునేటటువంటి పూజ, అంటే ప్రదోషంలో చేసేటటువంటి పూజలు మాత్రమే. నవరాత్రులు అన్నప్పుడు ఉదయకాలంలో కూడా పూజాధికారులు చేయవచ్చును, చేయకూడదని కాదు. కానీ ప్రధానంగా అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు ఒక్కొక్క దేవతారాధనకి ఒక్కొక్క సమయం చెప్పబడింది కాబట్టి అమ్మవారిని రాత్రిపూట ఎక్కువగా ఆరాధన చేస్తారు కాబట్టి సాయంకాలం ప్రదోషంలోనే అమ్మవారి ఆరాధన ముఖ్యం. ఇప్పుడు మా ఊర్లో చల్లాలమ్మవారు ఉంటారు, ఆవిడ పుట్టింటికి తీసుకొచ్చినప్పుడు 40 పాలాలు తిరుగుతుంది. ఆవిడ పగలస్తమానం తిరగదు, రాత్రి పూట బయలుదేరి అర్ధరాత్రి దాన్ని ఏమంటారు పాగా వేసుకుంటూ ఎక్కడికక్కడ ఉంటూ ఆ పాలాలు 40 తిరిగి రాత్రి అంతా ఒక్కొక్క పాలను రోజు తిరిగి పొద్దున్న ఇంటికి వచ్చేస్తుంది. మీరు అంతెందుకు, కాళిదాసు అమ్మవారి గురించి స్తోత్రం చేసిన సందర్భం ఎలాగా, రాత్రి ఆమె వెళ్ళిపోయి తెల్లవారుజామున వస్తున్నప్పుడే కదా ఆయన తలుపు తీయకుండా కూర్చుంటాడు. అలాగే అమ్మవారైనా సరే రాత్రి పూటే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దుష్ట శక్తులు ప్రబలేటువంటి చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి తులసి కూడా ఆనవాయితీ ఉండదు, తులసి చెట్టు కూడా ఆనవాయితీ ఉండదు. ఉంటే చాలా వాళ్ళు పెట్టుకోరు, వాళ్ళకి ఆనవాయితీ లేదు, వాళ్ళు పెట్టుకోరు. పుట్టకు వెళ్ళడం కొంతమందికి ఆనవాయితీ ఉండదు, వాళ్ళు వెళ్ళరు. అదేంటండి పుట్ట భగవత్ స్వరూపం కదా అంటే వాళ్ళు వెళ్ళరు, వాళ్ళు వెళ్ళకూడదు. అది అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆనవాయితీ. రైట్, ఓకే. ఎనీవేస్, వసంత నవరాత్రులు ఎలా చేసుకోవచ్చు, అసలు ఏ విధానాల్లో ఉంటుంది అనేది చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్కారం.